హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. సో లాస్ట్ వ్లాగ్ చూసారు కదంటే నేనైతే లగేజ్ అయితే ఎలా ప్యాక్ చేసుకోవాలని చెప్పేసి వ్లాగ్ అయితే చేశాను. సో మనాలికి అయితే వెళ్తున్నామని చెప్పేసి చెప్పాను కదా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ట్రైన్ జర్నీ వ్లాగ్ అండి. అది కూడా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు. సో ఢిల్లీ నుంచి మళ్ళీ మనాలికి మళ్ళీ జర్నీ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మనము ఢిల్లీ వరకు అయితే వెళ్దాము. సో ఢిల్లీ వరకు అయితే మనం ట్రైన్లో అయితే జర్నీ చేస్తున్నాము. సో ఢిల్లీకి నార్మల్గా మనం డిఫరెంట్ వేస్లో అయితే జర్నీ చేయొచ్చు. లైక్ కార్ కానీ రోడ్ వేస్ కానీ ట్రైన్ కానీ లేకపోతే ఫ్లైట్లో కూడా జర్నీ చేయొచ్చు. సో మేమైతే ట్రైన్ అని బెస్ట్ ఆప్షన్ అయితే తీసుకున్నాము. నాకు తెలిసినంత వరకు అయితే ఫ్లైట్ కన్నా ట్రైన్ బెస్ట్ ఆప్షన్. ఫ్లైట్ మనకి తక్కువ టైంలో వెళ్తుంది, బట్ ట్రైన్ వచ్చేసి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ మనకి మంచి బడ్జెట్లో అయితే ట్రైన్ అయితే వస్తుంది. సో ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మనకి 25 hours అయితే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇది వచ్చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్ అండి. తెలంగాణ ఎక్స్ప్రెస్ మనకి ఆల్టర్నేట్ డేస్ అయితే ఉంటుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి ఇదే ఉంటుంది. మళ్ళీ సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి, మళ్ళీ ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి ఈ ట్రైన్ అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటుందండి. సో మనమైతే ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్ లోపల ఇలా అయితే ఉందండి. మనం నార్మల్గా ట్రైన్లో డిఫరెంట్ క్లాసెస్ అయితే ఉంటాయి కదా, మనం తీసుకుంది 2A AC క్లాస్ అన్నట్టు. సో 2A ACలో మనకి తేడా ఏంటంటే మనం ఇక్కడ నార్మల్గా విండోస్ ఓపెన్ ఉంటాయి కదా, సో ఇందులో మాత్రము క్లోజ్ ఉంటుంది, ఎందుకంటే ఇది AC క్లాస్ కాబట్టి. అండ్ మనకి ఇందులో వచ్చేసి కర్టెన్స్ ఉంటాయి. లైక్ ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఫ్యామిలీకి తగ్గట్టు కర్టెన్స్ అయితే ఉంటాయండి. సో ఇలా అయితే సీటింగ్ ఉంటుంది మనకి. నార్మల్గా స్లీపర్స్లో మనకి 6 seaters ఉంటాయి అలా. సో ఇక్కడ మాత్రము అటు సైడ్ 4 ఉంటాయి. అటు 1 కింద పైన పడుకోవచ్చు, ఇటు సైడ్ 1 అయితే ఉంటాయి. సో నేను తమిళలో పెట్టినట్టు మాకైతే ట్రైన్ జర్నీ అయితే మిస్ అయిపోతుంది అని అనుకున్నాను. బట్ మేమైతే ఏం జరిగిందంటే మేము ట్రైన్ IRTC మనం నార్మల్గా ఉంటుంది కదా IRCTCలో అయితే మేము డైరెక్ట్గా మేమే బుక్ చేసుకున్నాము. ఎక్కడికి మనం ఆన్లైన్ సెంటర్కి అట్లా ఏం వెళ్ళకుండా మేమే డైరెక్ట్గా మొబైల్లో అయితే బుక్ చేసుకున్నామండి. సో అది కూడా మేము 15 days బిఫోర్ అయితే బుక్ చేసుకున్నాము. అయినా కానీ వాళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో కన్ఫర్మేషన్ అనేది మనకి ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నా కానీ మనం ఇప్పుడు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మాకైతే 6 o'clockకి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉండే, బట్ బిఫోర్ నైట్ 10 o'clockకి మాకైతే కన్ఫర్మ్ అయిందండి. సో అలా అయితే ఉంటాయి. నార్మల్గా తత్కాల కూడా బుక్ చేసుకోవచ్చు. సో ట్రైన్ టికెట్స్ అనేవి డెఫినెట్గా కన్ఫర్మ్ అవుతాయి, ఎలాంటి వర్రీస్ అయితే లేవు. నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే చెప్తున్నాను. సో మేమైతే IRCTCలో నేను చెక్ చేసుకున్నాము. లైక్ సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి, ఎలా వెళ్తాయి, ఎక్కడ స్టాప్ అవుతాయి, ఎన్ని గంటలు పడతాయి, అండ్ ఈ క్లాస్కి ఎంత రేట్ అని చెప్పేసి, స్లీపర్కి ఎంత, నార్మల్గా రెగ్యులర్కి ఎంత ఉంటుంది, 1 ACకి ఎలా ఉంటుంది, 3 ACకి ఎలా ఉంటుంది అన్నీ చెక్ చేసుకున్నాము. సో 1 AC ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ రేట్ సేమ్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో 1 AC కాకుండా 3 AC కూడా కాకుండా 2 AC అయితే బుక్ చేసుకున్నాము. మేము లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు 3 ACకి అయితే వెళ్ళాము. సో 3 ACలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది అయితే ఉందండి. మనకి AC అయినా కానీ మనకి కొంచెం వేరే అయితే ఉంటుంది. సో 2 AC అనేది చాలా బెటర్. మాకైతే ఈచ్ పర్సన్కి 2500 ఆ చేంజ్ అయితే పడిందండి ఈచ్ పర్సన్కి. సో ఇద్దరం కలిపి అప్ అండ్ డౌన్కి మాకు 10 అయితే ఆల్మోస్ట్ అంతే అయ్యింది. సో ఫ్లైట్ జర్నీ కూడా చేయొచ్చు కావాలనుకునే వాళ్ళు. తక్కువ టైంలో అయితే మనమైతే కంప్లీట్ అయిపోతుంది మన జర్నీ. సో మనమైతే ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఇది వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ట్రైన్ అండి. ఇది వచ్చేసి ఫాస్టెస్ట్ ట్రైన్ అండ్ ఎప్పటి నుంచో అయితే ఈ ట్రైన్ అయితే ఉందండి. సో ఇది వచ్చేసి ఫస్ట్లో మనకి తెలంగాణ ఎక్స్ప్రెస్ అనకుండా ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అనేవాళ్ళు. ఆ తర్వాత మనం తెలంగాణ డివైడ్ అయినాక తెలంగాణ ఎక్స్ప్రెస్ అని అంటున్నారండి. ఇది వచ్చేసి చాలా సూపర్ ఫాస్ట్ ట్రైన్. అంటే లైక్ వందే మాత్రం లాగా కాదు, ఉన్న ఈ ట్రైన్స్లో ఇది సూపర్ ఫాస్ట్ అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి నార్మల్గా హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ అయితే తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మనం వెళ్తున్న ట్రైన్ అయితే మనకి దాదాపు చాలా జంక్షన్స్ అయితే ఉంటాయండి. బట్ ఈ ట్రైన్ వచ్చేసి ఓన్లీ 16 స్టాప్స్లో మాత్రమే ఆగుతుంది. అండ్ ఈ టోటల్ జర్నీ వచ్చేసి మనకి టోటల్గా 1677 kilometers ఈ ట్రైన్ అనేది జర్నీ అయితే అవుతుంది. అండ్ ఈ ట్రైన్కి మనకి ఓన్లీ కొన్ని నంబర్సే ఉంటాయి.
ఉంటాయి, లైక్ ట్రైన్ నెంబర్స్ 12723 అండ్ 12724 ఇది మాత్రమే ఉంటుంది తెలంగాణ ఎక్స్ప్రెస్ నంబర్స్. సో టోటల్ 16 స్టాప్స్ వచ్చేసి మనకి ఫస్ట్ హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మెయిన్ జంక్షన్, అక్కడ నుంచి సికింద్రాబాద్. బట్ సికింద్రాబాద్ దగ్గరనే చాలా మంది అయితే ఎక్కుతారు. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి కాజీపేటలో అయితే అవుతుంది. అండ్ కాజీపేట నుంచి మళ్ళీ రామగుండం, మంచిర్యాల, సిర్పూర్. సో సిర్పూర్లో మనకి లాస్ట్ ఇంకా తెలంగాణ స్టేట్లో లాస్ట్ స్టాప్. సిర్పూర్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి బాలార్జాన్లో అయితే వస్తుంది. అది వచ్చేసి మహారాష్ట్ర స్టార్టింగ్ అన్నట్టు అది. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి చంద్రపూర్, నాగ్పూర్, తర్వాత భూపాల్, ఝాన్సీ అదొకటి ఉత్తరప్రదేశ్లో అన్నట్టు. తర్వాత గ్వాలియర్, ఆగ్రా, మథుర, తర్వాత బాలార్బాంగ్ అదొకటి. లాస్ట్ ఇంకా ఢిల్లీకి వచ్చేసినాక మనకి నిజాముద్దీన్, హజ్రత్ నిజాముద్దీన్ అనేది రైల్వే స్టేషన్ ఉంటుంది, ఒకటి ఉంటుంది. ఆ నెక్స్ట్ మనకి మళ్ళీ న్యూఢిల్లీ అనేది ఇంకొకటి ఉంటుంది. సో కొంతమంది అయితే హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లో కూడా దిగుతారు, లేకపోతే న్యూఢిల్లీ స్పాట్ అయితే ఉంటుంది. సో ఢిల్లీకి అయితే 2 ట్రైన్స్ ఉన్నాయి. ఒక ట్రైన్ వచ్చేసి హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లో మాత్రమే అవుతుంది, ఇంకొకటి ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ వరకు అయితే వెళ్తుంది. సో ఇలా న్యూఢిల్లీ వరకు మనకి విజిట్కి, టూరిస్ట్ ప్లేసెస్కి తిరగాలనుకున్న వాళ్ళు న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్కితే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఆ ప్లేస్కి వెళ్ళినాక మనం నియర్ బై హోటల్స్ తీసుకొని అన్ని నియర్ బై ఉంటాయి టూరిస్ట్ ప్లేస్ అన్ని. సో అదైతే చాలా బెస్ట్ అన్నట్టు. సో టోటల్గా మనము చాలా ఏమంటారు, మనం ఇంట్లో ఉంటే ఓన్లీ తెలంగాణ వరకే తిరుగుతాము. బట్ ఇలా ఢిల్లీ వెళ్ళాం అనుకోండి, చాలా డిస్ట్రిక్ట్స్ అయితే మనం దాటుతూ ఉంటాము. మనం తెలంగాణ, మహారాష్ట్ర, ఎంపీ, రాజస్థాన్, యూపీ, హర్యానా, ఢిల్లీ ఇవన్నీ అయితే మనము స్టేట్స్ అయితే కవర్ చేసుకుంటూ ఢిల్లీ వరకే అయితే వెళ్తాము. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మళ్ళీ మనకి ఢిల్లీ నుంచి మనాలి ఎలా వెళ్తున్నాం మేము అని చెప్పేసి కూడా ఆ వీడియో కూడా పెడతాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ ఈ మనాలికి ఎలా వెళ్ళాలి, ఏమేమి ప్యాక్ చేసుకోవాలని చెప్పేసి కూడా నేనైతే పెట్టాను, డెఫినెట్గా చెక్అవుట్ అయితే చేయండి. సో అక్కడైతే 9:53 అని టైం చూపించాను కదండి. సో మేము అయితే మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇప్పుడైతే మనము రామగుండం అయితే స్టేషన్లో అయితే ఉన్నాము. సో అక్కడైతే మనకి 9 ఆ టైం వరకు అయితే మనమైతే రీచ్ అయితే అయిపోయినాము. సో ఇంత టైం గ్యాప్ అయితే తీసుకుంటుంది రామగుండం అది. సో టోటల్గా మనకి 26 hours అయితే జర్నీ ఉంటుంది. బట్ అక్కడక్కడ ఫుల్గా స్టాప్స్ అయితే ఉన్నాయి. స్టాప్స్ ఎందుకు ఉన్నాయంటే ట్రాక్స్ అనేది డైరెక్ట్గా క్లియర్గా లేకపోవడం వల్ల ఇంకా ట్రాక్ ముందుకి ఒక జంక్షన్ రాకముందుకే ఒక ప్లేస్లో ట్రైన్ ఆగుతుంది, స్లోగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ట్రాక్ క్లియర్ అయినాక మళ్ళీ ట్రైన్ అనేది ఫాస్ట్గా వెళ్ళడం అనేది జరుగుతుంది అక్కడక్కడ. సో ట్రాక్స్ అనేది ఎప్పుడు క్లియర్గా అయితే లేవు. స్టేట్స్ దాటుతున్న కొద్దీ డిఫరెంట్ స్పీడ్తోనైతే ట్రైన్ అనేది జర్నీ అయితే చేసినాము. ఎవరికైతే ట్రైన్ జర్నీ అయితే చాలా ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ చాలా నచ్చుతుంది. అందులో కూడా మనకి స్లీపర్ అలాంటిది బుక్ చేసుకోకుండా, అంటే మన ఇష్టం అది కూడా. సో ఏసీది బుక్ చేసుకున్నట్టయితే మన జర్నీ అనేది సాఫ్గా ఎన్ని అవర్స్ అయినా కానీ మనకైనా ఇబ్బంది అయితే కాదు. అండ్ ఈ ట్రైన్లో వచ్చేసి మనకి క్యాటరింగ్ అనేది ఒక బాక్స్, ఒక భోగి అనేది మొత్తం ఉంటుందండి. సో వాళ్ళు అక్కడ వంట చేస్తారు, మనకి టైం టు టైం అనేది ఫుడ్ అనేది అవైలబిలిటీ అయితే ఉంటుంది. అండ్ వట్టిగా అయితే ఇయ్యరండి. సో మనకైతే డబ్బులు అనేది ఉంటుంది. సో మినిమం కాస్ట్ అయితే ఉంది, ఎక్కువైతే లేదు. అండ్ ఫుడ్ కూడా బాగుంది, మరి ఇంట్లో చేసినట్టు కాకుండా మంచిగా అయితే ఉందండి. సో మార్నింగ్ వచ్చేసి నేను చూపించాను కదా, ఉప్మా, వడ అట్లా అయితే ఉంది. ఫుడ్ వచ్చేసి అది 50 rupees అట్లా ఉంది. అండ్ మధ్యాహ్నం వచ్చేసి మనకి 1కి అట్లా ఫుడ్ ఉంటుంది యాక్చువల్లీ. సో వాళ్ళు 12కి వచ్చేసి మీకు ఫుడ్ కావాలా అని చెప్పేసి అడుగుతారు. మనం ముందే ఆర్డర్ పెట్టుకోవచ్చు, వెజ్జా నాన్ వెజ్ అని కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం ఆర్డర్ పెట్టుకున్నట్టయితే వాళ్ళు మనకి కరెక్ట్గా లంచ్ టైం వరకు తెచ్చి ఇస్తారు. మన నంబరు, సీట్ నెంబర్ అన్నీ నోట్ డౌన్ చేసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మనము చెప్పలేదు అయ్యో అని అనుకోకుండా మళ్ళీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళే, ఆ క్యాటరింగ్ పర్సన్సే వాళ్ళు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు నార్మల్గా బ్లూ కలర్ కోట్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళే అటు ఇటు తిరుక్కుంటూ అమ్ముతూ ఉంటారు. స్నాక్స్, ఫుడ్, ఎవ్రీ టైం టీ కానీ ప్రతి టైం టు టైం అందరూ వస్తారు. టైం టు టైం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బట్ బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకోకుండా అన్నీ మనకి ట్రైన్లోనే అందుబాటులో అయితే ఉన్నాయండి. సో ఇప్పుడైతే మనం బెల్లంపల్లి జంక్షన్ అయితే దాటుతున్నాము. నాకేమనిపించింది అంటే ఎవ్రీ జంక్షన్ ఈజ్ అ డిఫరెంట్ అన్నట్టు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు, చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ అన్ని ప్లేసెస్లో కూడా అన్ని ఫుడ్స్ దొరికాయి, అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి. మెయిన్ జంక్షన్ లైక్ నాగ్పూర్కి వచ్చేసరికి పెద్ద జంక్షన్ అది, అన్ని ఫుడ్స్ అన్ని రకాల డిఫరెంట్ దొరుకుతున్నాయి. బట్ నార్త్ సైడ్ ఎలా ఉంటాయి ఆ ఫుడ్స్ అయితే దొరుకుతాయి మెయిన్గా. మన సౌత్ ఫుడ్స్ అయితే అస్సలే దొరికాయి. నేనేం చెప్దాం అనుకున్నా
అంటే మెయిన్గా స్నాక్స్ అనేది తీసుకొచ్చుకుంటే చాలా బెటర్. ఇఫ్ ఇన్ కేస్ మనం బయట ఫుడ్ తింటాం అనుకున్న వాళ్ళు ఏం తీసుకురాకపోయినా ఏం కాదు. నేను లగేజ్ అంతా కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఓన్లీ ఈ స్నాక్స్, టాయిలెటరీస్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకుంటే, అది బయట పెట్టుకుంటే చాలా బెటర్. మిగతా అన్నీ కూడా లోపలికి తోసేసి సెట్ అయ్యేటట్టు మంచిగా ఉంచేసి ఓన్లీ మనకు కావాల్సిన బ్యాగ్ బయట పెట్టుకొని తిరుగుతూ మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తే చాలా మంచిగా అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి ట్రైన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. దాదాపు ఇదైతే 65 km/h అయితే వెళ్తుంది. ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయితే జరుగుతూ ఉంది. సో ఇది ఇన్ఫర్మేషన్ అండి ట్రైన్ గురించి అంతా కూడా. సో ఇంకా ఫుల్ వీడియో అయితే వస్తుంది ట్రైన్ ఎలా జరుగుతుందని చెప్పేసి. నేనైతే మంచిగా ఫుడ్ అయితే తెచ్చుకున్నాను. నేను మా హస్బెండ్ అయితే మంచిగా లూడో గేమ్స్ అయితే ఆడుకున్నాం. మంచిగా మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకు వచ్చేసి ఐఆర్సీటీసీ కాకుండా లేకపోతే కన్ఫర్మ్ టికెట్ ఎందులో అయినా మనం చెక్ చేసుకున్నట్టయితే ట్రైన్ ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి ఏ జంక్షన్ వెళ్తుంది. సో నేను చూపించినట్టు అది బార్డర్ లైన్ అండి. సో మనం బార్డర్ దాటుతున్నామా లేదా అని చెప్పేసి మేము సరదాగా అయితే చెక్ చేస్తున్నాము. ఏ బార్డర్ ఎట్లా దాటుతున్నామని చెప్పేసి మనం అయితే రూట్ మ్యాప్ అంతా కూడా మనము ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మన ట్రైన్ కూడా ఎంత స్పీడ్లో వెళ్తుంది, మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామని చెప్పేసి కూడా ట్రైన్లో అయితే చక్కగా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఆపారండి. సో ఎందుకు ఆపారని చెప్పేసి చూస్తున్నాను సరదాగా. సో చూస్తున్నట్టయితే నాకేం కనిపించింది అంటే ఇవన్నీ కూడా పైప్స్ అన్నీ కూడా వాటర్ ఫిల్లింగ్స్ అన్నట్టు. మనం వాష్రూమ్స్ ఉంటాయి కదా నార్మల్గా, సో అందులోకి వాటర్ అనేది కావాలి కదా. సో ఇక్కడ నుంచి అయితే వాటర్ అనేది ఫిల్ చేసుకుంటున్నారు. సో ఓన్లీ ఈ బోగి కాదు, అన్ని బోగీస్కి ఇక్కడైతే ఫిల్ చేస్తున్నారు ఇలా. సో చాలా డస్ట్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ కదండి, సో అందుకే ఇంత నీట్గా లేవు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. కొన్ని ప్లేసెస్ ఇప్పుడు ఏసీ వరకు అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. అంటే ఇంకా నార్మల్ అయితే ఇంకా అసలే క్లీన్ చేయరు. అండ్ మేమైతే ఇప్పుడు లంచ్ టైం అయితే అయిందండి. సో లంచ్కి అయితే మేము ఒకటి వెజ్, ఒకటి నాన్ వెజ్ థాలీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో వెజ్ అయితే మనకి పన్నీర్ కర్రీ, ఆలూ కర్రీ ఇలా అయితే వచ్చాయి. అండ్ చపాతీస్ అయితే ఇద్దరు దానిలో అయితే వచ్చినాయి మాకు. చికెన్ కర్రీ అయితే నాన్ వెజ్లో అయితే ఉందండి, సపరేట్ ఇచ్చారు. పప్పు ఇవన్నీ కూడా మంచిగా అయితే ఫుడ్ అయితే ఉంది. అండ్ చట్నీ కూడా మనకి ప్యాకెట్స్ అయితే ఇలా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇంకొక థాలీ అండి, ఇది ఓపెన్ చేయాలి. ఇది వెజ్ థాలీ, ఆ పక్కన ఉన్నదేమో కర్రీ, చికెన్ కర్రీ. సో అలా అయితే మనకి ఫుడ్ అయితే ఇచ్చారు. వెళ్ళేటప్పుడు కరెక్ట్ 1 o'clock ఆ టైంకి ఇచ్చారు. మేమైతే ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో స్టేషన్ అయితే వచ్చేసింది. సో చంద్రపూర్ స్టేషన్ అనేది మనకి మహారాష్ట్ర ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాము. తెలంగాణ నుంచి మహారాష్ట్ర బార్డర్ అయితే క్రాస్ అయిపోయి మనం ఆ స్టేట్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతం అయితే. సో ఇది చూసినట్టయితే ఇదంతా కూడా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. సో అవి కూడా చూపిస్తాను నేను. ఇది వాష్రూమ్ ఏరియా, 2 వాష్రూమ్స్, వెస్టర్న్ ఒకటి ఇండియన్ 2 వాష్రూమ్స్. అండ్ అక్కడే మనకి సింక్ అండ్ అక్కడే డస్ట్బిన్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ అదే ప్లేస్ పక్క పొంట అయితే మనకి ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి సూపర్వైజర్స్ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళు మనని అడుగుతూ ఉంటారు. బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా కావాలంటే ఇస్తారు. ఆల్రెడీ కూడా పెట్టేసి అయితే ఉంటాయి. ఈచ్ పర్సన్కి 2 అయితే వస్తాయి మనకి కింద వేసుకోవడానికి. పైన బ్లాంకెట్ లాగా వస్తుంది అండ్ పిల్లోస్ కూడా ఉంటాయి. అండ్ మన బెడ్ దగ్గర లైటింగ్, ఛార్జింగ్ పాయింట్ అన్నీ ఎవరికి వాళ్ళకి సపరేట్గా అయితే ఉంటాయండి ప్రతి ప్లేస్లో. ఇప్పుడు మనం అయితే నాగ్పూర్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. సో నాగ్పూర్ జంక్షన్ అయితే కొంచెం హర్రీ రష్గా అయితే ఉండే, చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. చాలా పెద్దగా అయితే ఉంది స్టేషన్. ఇక్కడ చాలామంది ఎక్కారు, దిగారు కూడా. సో ఈ ప్లేస్లో ఎలా ఉందంటే మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది, డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే హ్యాండ్ వాష్ అలాంటివి చేసుకునే వాటర్ ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నార్మల్గా మనము టీవీలలో చూస్తాం కదా రైల్వే స్టేషన్ ఇట్లా ఉంటుంది అట్లా అని చెప్పేసి సేమ్ అట్లే అనిపించింది నాకైతే. మేమైతే చాలా రోజులకి ట్రైన్ ఎక్కాను, చాలా మంచిగా అయితే అనిపించింది నాకైతే. ప్రతి ఫెసిలిటీ, మనీ బ్యాంకింగ్కి సంబంధించింది, ఏటీఎం కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఈ నాగ్పూర్ జంక్షన్లో అయితే ఉంది. పెద్ద పెద్ద జంక్షన్స్లో అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న జంక్షన్స్లో మాత్రం లేవు. అసలు ఇంకా చాలా జంక్షన్స్ అయితే వచ్చినాయి మధ్యలో. అంటే అక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోయినాయి, స్టాప్ అయితే లేదు. సో కొన్ని స్టాప్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా కూడా నాగ్పూర్ జంక్షన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, పురాతనం నుంచి. చాలా మంచి కన్స్ట్రక్షన్స్ అయితే నాకైతే కనిపించినాయి. ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగున్నాయి నాగ్పూర్ జంక్షన్. ఇది వేరే ఉంది కదా, పైకి కదా డిఫరెంట్ ఉంది, బాగుంది కదా. అంటే ఓకే ఇప్పుడు బిఎఫ్ 1 అంటే
ఎక్కడ చూసినా ఈ ఫుడ్ కామన్ ఉంది కానీ ఒకట్లా 2 ఎగ్స్ పెట్టిన ఎగ్ బిర్యానీ కదా. ఇక్కడ కూడా సమోసా ఇక్కడ కూడా ఉంది. ఫ్రెష్ ఏనా అవి? మనమైతే ఇప్పుడు చంద్రపూర్ జంక్షన్ అయితే దాటైతే వెళ్తున్నాము. సో మనకైతే ఈవినింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో ఎక్కాము. సో టోటల్ జర్నీ అయితే కంటిన్యూ అయిపోతూనే ఉంది. సో స్నాక్స్ అయితే వాళ్ళు ఇచ్చారు మనకి. ఇది కూడా డబ్బులకే, మనకేం ఫ్రీగా అయితే ఇయ్యారు. మంచి కచప్ అండ్ ప్లస్ బజ్జీలు అన్నీ వేరే ఫుడ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే ఆ ఫుడ్ అయితే తీసుకున్నాను. చూసేలోపే ఇంకా చీకటి అయితే దగ్గరకు వచ్చేసింది. సో సన్సెట్ అయితే జరిగిపోతుంది అక్కడ. సో సన్సెట్ అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే బెడ్స్ అయితే వేసుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ చీకటి అయిపోతుంది, మంచిగా చదువుకోరాదని చెప్పేసి. చూసారు కదా ఇట్లా కవర్స్ లాగా ఇస్తారు. పేపర్ కవర్లో ఇట్లా మనకి బెడ్షీట్స్ అయితే ఉంటాయి. సో ఓవర్ వాళ్ళైతే నీట్గా వేసేసుకున్నాం మేము. పైన కింద మాకైతే ఇలా బెడ్స్ వచ్చాయి. చూసారు కదా ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. సీటింగ్ లా ఉంటుంది. మళ్ళీ ఇట్లా ఇద్దరం కలిసి కూడా కూర్చోవచ్చు, పడుకోవచ్చు కూడా. చాలా మంచిగా అవుతుంది. పార్టీషన్ కూడా ఉంది ఎవరిది వాళ్ళకి నీట్గా. మనకు అక్కడ సన్సెట్ అయితే జరుగుతుంది. చాలా బాగుంది వ్యూ అంతా కూడా. చూసేలోపు మాకు ఒక టనల్ అయితే వచ్చింది. ఆ టనల్ నుంచి బయటికి వెళ్ళగానే చీకటి అయితే అయిపోయిందండి. ఫస్ట్ మంచి వెళ్తుండే సన్సెట్ అవుతుంది. ఆ టనల్ చాలా పెద్ద ఉంది. టనల్ బయటికి రాగానే ఇంకా చీకటి అయిపోయింది. ఆ టైం వరకే మనకి చీకటి అయితే అయిపోయిందండి. సో ఇక్కడ ఇది ఒక ఊరు వచ్చింది. ఆ ఊర్లో మనకి ఏమంటారు ఎగ్జిబిషన్ అదంతా జరుగుతుంది. చాలా మంచిగా అనిపించింది నాకు ఇదంతా కూడా. సో ఇప్పుడు చూసినట్టయితే మనము ముల్తాయ్ అనే స్టేషన్కి అయితే వచ్చినామండి. సో ఇది నా ప్లేస్ అండి. నేనైతే చాలా చక్కగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. ట్రైన్లో మంచి సీటింగ్ మంచి ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో చూస్తున్న లోపే మళ్ళీ చీకటి అయిపోయింది. టోటల్గా భూపాల్ జంక్షన్ అయితే వచ్చిందండి. సో భూపాల్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా, మధ్యప్రదేశ్, దాని క్యాపిటల్ సిటీ. సో భూపాల్ జంక్షన్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి పెద్ద స్టేషన్లో అండ్ నైట్ ఈవినింగ్ అయిపోతుంది కదా. సో ఇందులోనే మనం ఏమైనా తీసుకోవాల్సి వస్తే అన్నీ ఇక్కడే తీసేసుకోవాలి. మన డిన్నర్ కూడా అన్నీ కూడా ఇక్కడనే. సో డిన్నర్ గురించి స్పెషల్గా చెప్పాలి నేనైతే. సో రైల్ రెస్టో అని ఒక యాప్ ఉంటుంది. మనము స్విగ్గీ జొమాటో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకి డైరెక్ట్ ట్రైన్లోకి వచ్చి ఇస్తారు. రైల్ రెస్టో మనకి మన సీట్ నెంబరు పిఎన్ఆర్ నెంబర్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి మనం బుక్ చేసుకున్నట్టయితే మన ఫుడ్ అనేది మనకి ట్రైన్లోకి తీసుకొచ్చి ఇస్తారు. అండ్ మన ట్రైన్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, వాళ్ళు వచ్చారా జంక్షన్కి అని చెప్పేసి వాళ్ళకి మన ట్రైన్ని చూపిస్తుంది. సో దాని ప్రకారం మనకి ఫుడ్ అయితే తీసుకొస్తారు. సో మేమైతే కొంచెం ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి మంచూరియా అండ్ నూడిల్స్ అయితే మేము భూపాల్ లోకల్ రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. ముందే పెట్టుకున్నాము నాగ్పూర్లో ఆ టైంలో ఉన్నప్పుడే. సో మేము ఇక్కడికి వచ్చేసినాక మాకైతే తెచ్చిచ్చారు. అండ్ కూల్ డ్రింక్ వచ్చేసి మేము అక్కడ దిగేసి తీసుకొచ్చాడు మా హస్బెండ్. సో నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను ప్రస్తుతము. సో మేము ఇద్దరం అయితే షేరింగ్ చేసుకొని మంచూరియా నూడిల్స్ అయితే తింటున్నాము. నాకేమనిపించింది అంటే మన సైడ్ మన హైదరాబాద్ ఇటు సైడ్ కరీంనగర్ ఉన్నట్టయితే నూడిల్స్ మంచూరియా అయితే టేస్ట్ చాలా ఫరక్ ఉంది. సో లోకల్ ఉన్నట్టయితే లేదు. మీరు ఇన్ కేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఫుడ్ అంటే తీసుకోండి, లేకపోతే అస్సలు ఆర్డర్ అయితే పెట్టుకోకండి అని అయితే చెప్తాను నేనైతే. సో మనమైతే భూపాల్ జంక్షన్ వచ్చి ఇప్పుడైతే క్రాస్ అయిపోతున్నాము. క్రాస్ అయిపోయామని మేమైతే మంచిగా పడుకున్నాము. సో పడుకున్నాక నేనైతే ఎలాంటి వీడియోస్ అయితే తీయలేదు. సో ఎర్లీ మార్నింగ్ మనకైతే మంచి సన్ రైజ్ వీడియో అయితే వస్తుంది, చూసేయండి. చాలా మంచిగా సన్ రైజ్ అయితే అయిందండి. సో సన్ రైజ్ అయ్యేలోపు మనకి నైట్ ఝాన్సీ, గ్వాలియర్ ఇవన్నీ ఉత్తరప్రదేశ్ ఇదంతా కూడా మనం దాటైతే పోయినాము. సో మనం ఇప్పుడైతే నియర్ టు ఢిల్లీ వరకు అయితే వచ్చేసినామండి. సో ఎందుకంటే మనకు తెలిసిపోతుంది. అండ్ హర్యానా కూడా దాటి అయితే వెళ్ళిపోతున్నాము. ఒక్కొక్క స్టేషన్ దగ్గర మనకి మ్యాప్ చూస్తే అర్థమైపోతుందండి. చిన్న చిన్న పార్ట్స్ మనము ఆ స్టేట్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ దాటిపోతాము ఆ ప్లేస్ అనేది. సో ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. మేమైతే నియర్ టు ఢిల్లీ స్టేషన్కి అయితే వచ్చేసినామండి. మీకు టోటల్ జర్నీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఈ నియర్ టు మనమైతే ఢిల్లీకి అయితే వచ్చేసినాము. సో ఢిల్లీ అనేది చాలా పెద్ద ప్లేస్ కాబట్టి మనకి న్యూ ఢిల్లీ బర్డ్ పోతే చూసినావా అట్లా అనిపిస్తుంది, చూసినావా? సో న్యూఢిల్లీ మెట్రోకి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మనకి టైం అయితే పడుతుంది. అండ్ అక్కడ ఉన్న స్టేషన్ కూడా మనం వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ కూడా క్లియర్ కావాలి కదా.
అందుకే స్లోగా వెళ్తూ ఉంటారండి. సో ఇక్కడ మనకి ఢిల్లీకి వచ్చేసిన వాతావరణం అనేది తెలిసిపోతుంది. అండ్ మనం ట్రైన్లో ఉన్నాం కదా, మార్నింగ్ లేవగానే నియర్ టు ప్లేసెస్కి వచ్చాం కాబట్టి మాకు చలి ఎక్కువైంది, మన టెంపరేచర్ కూడా చలి అది ఎక్కువైపోయింది అన్నట్టు టోటల్గా. సో మనం ఇప్పుడు హజ్రత్ నిజాముద్దీన్ జంక్షన్కి అయితే వచ్చేసినామండి. సో ఈ జంక్షన్ చూసారు కదా, అసలు చాలా వరకు ఖాళీ ఉంది. ఢిల్లీ మనం న్యూఢిల్లీ దాంతో పోలిస్తే ఇది ఒక 50% అనుకోవచ్చు, 50 కూడా కదా, ఒక 30% ఈ రష్ అంతా అనుకోవచ్చు. అసలు న్యూఢిల్లీ స్టేషన్ అయితే చాలా చాలా అంటే చాలా హడావిడిగా రష్గా, అటు కూలీలు ఇటు లగేజ్, ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మన ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫుల్ హడావిడిగా అయితే ఉంటుంది. బట్ ట్రైన్ దిగిన వెంటనే అస్సలు కంగారు పడకుండా మనం ఎటు వెళ్ళాలని చెప్పేసి నిదానంగా తెలుసుకొని ఆ తర్వాత స్టార్ట్ అయితే చాలా బెటర్. హడావిడి అస్సలు కాకండి. అండ్ ఎవ్వరు చెప్పిన మాటలు అస్సలు వినకండి, కూలీల మాటలు అస్సలు వినకండి, ఇన్ని పైసలు అది అస్సలు వినద్దు. మనం ఎలా వెళ్ళాలనుకుంటామో అలా వెళ్ళాలి. సో ఇదైతే ఢిల్లీ అండి. ఢిల్లీ రోడ్స్ అయితే స్టార్ట్ అయినాయి, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ అంతేకాకుండా మంచిగా ఏంటంటే చలిగా అయితే స్టార్ట్ అయింది. మేమైతే మంచిగా జర్కిన్స్ అయితే వేసేసుకున్నాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది నాకు ట్రైన్ జర్నీ. మీకు ఎవరికైనా ట్రైన్ జర్నీ ఇష్టం ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు కూడా ఇష్టం అని చెప్పేసి. వచ్చేసినాం ఢిల్లీ రైల్వే స్టేషన్కి. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైం అయితే అయిందండి. సో మాకైతే నియర్ టు ప్లేసెస్కి రాగానే లగేజ్ అంతా సర్దేసుకున్నాము. ఓకే, బాయ్ బాయ్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.